ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇక రైతు భరోసా నిధుల విడుదలపై తెలంగాణ రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నిన్న జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీలో రైతు భరోసాపై నిర్ణయం తీసుకుంటారని అంతా భావించిన రైతు భరోసాపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. మున్సిపల్ ఎన్నికల తర్వాత నిధులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన తాజా సమావేశంలో దాని ఊసే ఎత్తకపోవడం గమనార్హం. సాగు పనులు ఊపందుకున్న నేపథ్యంలో పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు పరిషత్ ఎన్నికల నిర్వహణపై కూడా క్లారిటీ రాలేదు. గతంలో మున్సిపల్ ఎన్నికలకు ముందే రైతు భరోసా వేస్తారని అంతా భావించిన పంట సాగు లెక్కలు తేలలేదని సర్వే ద్వారా గుర్తించి పంట సాగు చేసిన పంటలకు రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సర్వే తేలడంతో మున్సిపల్ ఎన్నికలు ముగియగానే రైతు భరోసా వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దీంతో ఎన్నికలు ముగిశాక నిధులు విడుదల చేస్తారనుకున్న రైతులకు రైతు భరోసాపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. నిన్న జరిగిన కేబినెట్లో రైతు భరోసాపై ప్రధానంగా చర్చించి నిధుల విడుదలపై ప్రకటన చేస్తారనుకున్నారు. కానీ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ శివ. రైతు భరోసా మీద కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మొండి చేయి చూపించిందని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా రైతు భరోసా ఇస్తుందని భావించినప్పటికీ కూడా ప్రస్తుతం ఆ ఊసే తాజాగా జరిగినటువంటి కేబినెట్ లో ఎత్తలేదు. దీంతో రైతులు కొంత నిరాశ చెందారని చెప్పుకోవచ్చు. వాస్తవంగా రైతు భరోసా నిధులు ప్రతి సంవత్సరం సంవత్సరానికి రెండు విడతలుగా ప్రభుత్వం విడుదల చేస్తా ఉంది. మొదటి ఎకరాకు 12,000 రూపాయలు ఇస్తుండగా మొదటి విడతలో 6,000 రూపాయలు, రెండో విడతలో మరొక 6,000 రూపాయలు, మొత్తం ఎకరాకు 12,000 రూపాయలు రైతు భరోసా కింద కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇస్తుంది. ఈ నేపథ్యంలో మొదటి విడత గతంలో ఇచ్చినప్పటికీ కూడా రెండో విడతకు సంబంధించి గత కొంతకాలంగా సందిగ్ధం నెలకొంది. డిసెంబర్ లోనే రైతు భరోసా రెండో విడత నిధులు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వలేదు. దీంతో రైతులు గత 3 నెలల నుంచి కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం నెలకొంది. అయితే గతం నుంచి అనేక వాయిదాలు పెడుతూ వస్తున్నటువంటి ప్రభుత్వం తాజాగా జరిగినటువంటి కేబినెట్ లో అయినా దీని మీద నిర్ణయం తీసుకొని రైతులు భరోసా నిధులు విడుదల చేస్తుందని రైతులంతా భావించారు. కాకుంటే నిన్న కేబినెట్ సమావేశంలో ఎక్కడ కూడా రైతు భరోసాకు సంబంధించి కనీసం దాని మీద కూడా చర్చ జరగని సందర్భం ఉంది. దీని మీద ఇప్పటికీ ఒక ప్రభుత్వం క్లారిటీ అయితే ఇవ్వలేదు. దీంతో రైతులు రైతు భరోసా ఎప్పుడు వస్తుందా అని కూడా ఆశగా ఇంకా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. అయితే మున్సిపల్ ఎన్నికలు ఉన్న కోడ్ నేపథ్యంలో ఈ నెల 16వ తారీఖు తోటి మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగిసింది. 17వ తారీఖు రైతు భరోసా నిధులు ఇస్తారని అంతా భావించారు. కాకుంటే ఆ రోజు కూడా ఎలాంటి నిర్ణయం చెప్పలేదు. దాని తర్వాతకి 2-3 రోజుల తర్వాత కూడా రైతు భరోసా నిధులు ఇస్తుందని కొన్ని లీకులు అయితే వచ్చాయి. తర్వాతకి కూడా దాని మీద ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇప్పుడు కూడా కనీసం దాని మీద చర్చ జరగలేదు. నిధులు ఎప్పుడు ఇస్తారని కూడా ఒక తేదీని కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇప్పట్లో రైతు భరోసా నిధులు వస్తాయా లేవా అని కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి తాజాగా నెలకొందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి గత కొంతకాలంగా ప్రభుత్వం ఆర్థిక లోటుతోనే నడుస్తుంది. రైతులకు ఈ భరోసా నిధుల కింద కొంత ఆర్బీఐ నుంచి కూడా నిధులు సేకరించినప్పటికీ కూడా వాటిని ఇంకా క్లియర్ చేయడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం రైతు భరోసా నిధులకు సంబంధించి 9,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో వేస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఆర్బీఐ నుంచి కూడా ప్రభుత్వం నిధులు సేకరించింది. దానికి సంబంధించి ప్రాసెస్ అంతా కూడా క్లియర్ అయినప్పటికీ కూడా రైతు భరోసా ఎందుకు ఇవ్వట్లేదు అనేది కూడా ఒక ప్రశ్నగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే కొన్ని ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఈ మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగిస్తుంది. దాని తర్వాతకి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కొనసాగుతాయని మొదటగా భావించారు. ప్రస్తుతం ఆ ఎన్నికలు కూడా జరగని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే అటు 10వ తరగతి అటు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికలు నడపడం సాధ్యం కాదనేది ఒక అంచనాకు ప్రభుత్వం వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పటికిప్పుడు రైతు భరోసా నిధులు ఇవ్వడం వల్ల కొంత ప్రభుత్వానికి ఎలాంటి లాభం ఉండదు. ఆ ఎన్నికలకు ముందు గనక ఇస్తే కొంత అటు ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చు అన్న ఉద్దేశంతో ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తా ఉంది. అందుకనే రైతు భరోసా నిధులను ఇప్పట్లో ఇచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ముందు ఇస్తుందేమో అన్న
ప్రశ్నలు అయితే వస్తున్నాయి. దానికి సంబంధించి ఇంకా దాని మీద కూడా ప్రభుత్వం ఒక క్లారిటీ అయితే ఇవ్వట్లేదు. అయితే రైతు భరోసా నిధులకు సంబంధించి వాస్తవానికి డిసెంబర్ లోనే ఈ నిధులను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండే. అయితే ఇప్పుడు అది ఇవ్వకపోవడం తోటి రైతులు అయితే అసహనంతో కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ తీరును కూడా ఎండగడుతున్నటువంటి పరిస్థితి తాజాగా అయితే కనిపిస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.